మొదలుపెట్టారా? హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ప్రతిమాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే ఆపదామభత్తారం సర్వసంపదాలోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయై ఆదాయ తేనైవ దదాఖలంకా నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాత్మతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండదండంకరే చక్రంచోద్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణో జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం యయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాత్మతయే నమః. ఇవాళ ఏకాదశి, విశేషించి మాఘ శుద్ధ ఏకాదశి. ఇది భీష్మ ఏకాదశి, మతత్రయ ఏకాదశి. అందరూ ఈ ఏకాదశిని మూడు మతాల వారు, ద్వైత అద్వైత విశిష్టాద్వైత వాళ్ళందరికీ కూడా సమానమైంది. ఇది చాలా గొప్ప విశేషమైనది ఏకాదశి. ఈ ఏకాదశి రోజున మనం పరబ్రహ్మాన్ని అనగా రామచంద్రమూర్తిని గురించి రామాయణంలో అధ్యయనం చేయటం అనేటువంటిది ఇది ఒక మహాపుణ్యప్రదమైనటువంటిది ఈ ఏకాదశి రోజున. కాబట్టి రామాయణం అధ్యయనం చేస్తున్నామనంటే ఏకాదశి ఉంటే ఎంత ఫలమో అంతకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ. ఏదో ఏకాదశి ఉంటే ఏదో 10% అని అనుకుంటే పుణ్యం రామాయణాన్ని అధ్యయనం చేస్తే కొన్ని 1,00,000 రెట్లు ఎక్కువ విశేషం. ఏకాదశి రోజున అంత గొప్ప విశేషం అనమాట. కాబట్టి ఇవాళ తప్పనిసరిగా చేయాలని ఉద్దేశం ఉంది, అందుకని మెసేజ్ పెట్టింది అనమాట. ఇక్కడ విశేషం, ఇక రామచంద్రమూర్తి అడవిలోకి వచ్చేసాడు. సరే, వరుసగా శరభంగ మహాని, తర్వాత శరభంగ సుతీక్షణుడు ఇలా వచ్చేసేసారు. నెమ్మదిగా దండకారణ్యంలోకి సాగుతూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏం చెప్పారనంటే ఆయన ఎలా వెళుతున్నాడనంటే ముందు రామచంద్రమూర్తి ఉన్నాడు, తర్వాత సీతాదేవి ఉన్నది, తర్వాత లక్ష్మణస్వామి. ఇది నడక వాళ్ళది. ముందు వెళుతున్నాడు పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మాన్ని వెంటనే మహామాయ ఉన్నది. ఆ తర్వాత వెనక జీవాత్మ ఉన్నాడు, వెళుతున్నారు. ఇది విశిష్టాద్వైతంలో ముందు సాగుతూ ఉన్నారు. వెళుతూ ఆ దండకావనంలో వెళుతూ ఉన్నారు. వెళుతున్నారు. ఈ సందర్భంలో అక్కడున్న విశేషాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు, సాగుతూ ఉన్నారు. ఇట్లనమాట. ఆ పక్కన వచ్చినటువంటి ఋషులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అడవిలో వివిధములైనటువంటి జంతువుల్ని వాటిని చూస్తూ ఉన్నారు. ఇంకా విశేషంగా ఏంటంటే సరస్సులను చూస్తున్నారు. సరస్సులు, ఆ సరస్సుల్లో పక్షులు, ఆ పక్షులు బాగా మరి అవి ధ్వనులు చేస్తూ అందంగా కనబడుతూ ఉన్నాయి. చక్రవాక పక్షులు ఉన్నాయి, గుంపులు గుంపులుగా ఉన్నాయి. అలానే అడవిలో వరాహములు, ఇంకా విశేషమైనటువంటి కూడా జంతువులు ఉన్నాయి. మహావృక్షాలు ఉన్నాయి అక్కడ. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ మహావృక్షాలను పెద్ద పెద్ద ఏనుగులు విరిచేస్తున్నాయట. ఆ దృశ్యం కూడా చూశారు.
ఇక ఇప్పుడు అట్లా ప్రయాణం చేస్తున్నారు. సూర్యుడు పడమర దిక్కునకు వాలుచుండెను. అంటే సూర్యాస్తమయం అవుతున్నది, సాయంకాలం వస్తున్నది అని అర్థం అనమాట. అప్పుడు ఆ సమయమున వాళ్ళు విశాలమైన ప్రాంతమున రమ్యమైన సరస్సును దర్శించారు. దాని పేరే పంచాప్సర సరస్సు. పంచ అప్సర సరస్సు, దాని పేరు పంచాప్సర సరస్సు. అది దీని గురించి చెబుతున్నారు. ఏమిటి దీనిలో విశేషం అని అంటే, ఈ సరస్సు తెల్లని ఎర్రని పద్మములతో నిండెను కాబట్టి చూడముచ్చటగా అందంగా ఉన్నది. నీళ్ల కన్నా ఎక్కువగా ఏం కనపడుతున్నాయి అంటే పద్మాలు కనపడుతున్నాయి. తెల్లని పద్మాలు, ఎర్రని పద్మాలు కనపడుతున్నాయి చూడముచ్చటగా. ఇంకా ఆ సరస్సులో ఏనుగులు తిరుగుతున్నాయి, సారస పక్షులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కాదంబ పక్షులు మొదలకు జలపక్షులు విహరించుచుండెను. ఇంత విశేషంగా ఉన్నది. అంటే ఒక రకంగా ఏమిటనమాట, ప్రకృతిని చెబుతున్నారు అని అర్థం చేసుకోవాలి. ప్రకృతిని వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి. ప్రకృతి అంటే అర్థం ఏమిటనమాట, మహాలక్ష్మి స్వరూపము. అది ఇక్కడ విశేషం. పక్కన ఆయన ఉన్నాడు కదా, నారాయణ స్వరూపం ఉన్నాడు కదా, ప్రకృతి స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఆ సరస్సులోని నిర్మల జలముల నుండి మధురమైన గీతవాద్యాలు, సరస్సులో నుంచి పైకి శబ్దం వస్తుందట. గొప్ప విశేషం. సరస్సులో నుంచి ఆ శబ్దాలు వస్తుంటే కానీ అక్కడ ఎవరు కనపట్టలేదు. ఆ సరస్సును గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో అక్కడ ఒక మునిగారు ఉన్నారు. ఆయన పేరు ధర్మభృత్. ఆ ధర్మభృత్ అనేటువంటి మునిగారిని అడిగారు, అయ్యా మహాముని గారు, ఈ అద్భుతమైన ఈ ధ్వనిని విని మేము సంతృష్టి చెందుతున్నాం. చాలా బాగుందండి, మంచి ధ్వనులు వస్తున్నాయి. ఇది అతి రహస్యమైనది కాకపోయినచో, ఇది రహస్యమైనది కాకపోతే మాకు అసలు వివరించండి అని ఆ మహామునిని రామచంద్రమూర్తి అడిగారు. ఆ ధర్మభృత్ అనేటువంటి మునిని అడిగారు. అప్పుడు చెబుతున్నాడు, దీనికి మూలం మాండకర్ణి అనేటువంటి ఆ ముని, దాని యొక్క చరిత్ర ఇప్పుడు వస్తున్నది. అప్పుడు రామ, దీనిని పంచ అప్సర సరస్సు అంటారు. ఇది సర్వకాలముల యందు ఒకే విధముగా ఉండును. సర్వకాలంలో ఎండాకాలం నీళ్లు తగ్గాలి కదా, తగ్గవు. వర్షాకాలం అట్టనే ఉంటుంది, శీతాకాలం ఉంటుంది, సమానంగా ఉంటుంది అని అర్థం అనమాట. ఎల్లప్పుడూ ఒక విధంగా ఉంటుంది. దీనిని మాందకర్ణి అను మహాముని తపస్సు చేత నిర్మించెను. ఒక మహాముని మాందకర్ణి ఉన్నాడు, ఆయన మహా తపస్సు చేశాడు, ఆ తపస్సు చేత నిర్మించాట. ఏమో తపోధనులు కాబట్టి ఒక్కసారి ఆ నీళ్లు ఇలా పోసిన కమండలంలో అలా వెళ్ళేదంటే తపస్సు ఏర్పడిపోతుంది. మహా తపస్సు. మాందకర్ణి అప్పుడు ఆయన వాయువును మాత్రమే భక్షించుతూ, వాయుభక్షకుడి అంటే ప్రాణాయామం, కాస్త గాలి పీల్చుకొని అట్లా కూర్చుంటాడు, ఇక అంతేనమాట. ఇంకా ఆయనకు ఆధారం అక్కర్లేదు. వాయుభక్షకుడుట, ఎంత గొప్ప విశేషం. జలములలో ఉండి 10,000 సంవత్సరములు తీవ్రమైన తపస్సు చేసెను. అప్పుడు అగ్ని మొదలగు సర్వదేవతలు భయపడి వారందరూ ఒక చోట కలిసి ఒకరితో ఒకరు ఇట్లా అనుకున్నారు, ఈయన మహా తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఈ తపస్సు మనలో ఎవరికో వస్తుందిరా, మనల్ని మన యొక్క పోస్ట్ కాస్త ఖాళీ అయిపోతుంది. దేవతలు ఎప్పుడు చూసినా ఏం చేస్తారంటే, ఈ భూలోకంలో ఎవడు తపస్సు చేస్తున్నాడు, వాడిని ఎట్ట చెడగొడదాము, ఏంటి దాని అర్థం ఏంటనమాట, మన పోస్టు కాస్త పోతుందని అని అర్థం. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఎవరైతే 100 యజ్ఞాలు చేశారో వాడు ఇంద్ర పదవి వస్తుంది. అందుకని ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ జడగొట్టాలని చూస్తుంటాడు. దీన్ని ఎలా చెబుతుంటారంటే, ఒక ధ్వని గర్భితంగా అదొక పరీక్ష అని చెబుతారు. అది ఈ పరీక్షలో నెగ్గాలి అని అర్థం. పైకేమో చెడగొట్టడం అనే అర్థం వస్తుంది, కనబడుతుంది. లోపల అర్థం ఏంటంటే ఈ కఠినమైన పరీక్షకి నిలబడి ఉండాలి అని అర్థం. అది అట్లా పైకేమో ఆ చెడగొట్టడం, ఆ తపస్సుని అనిపిస్తుంది. అదేనమాట. అందుకని ఇక్కడ ఆ దేవతలు ఉన్నారే వాళ్ళు చేరి అనుకుంటున్నారు, అగ్ని మొదలగినటువంటి దేవతలు భయపడి ఇట్లా అనుకున్నారు, ఈ మహాముని మాందకర్ని మనలో ఒకరి స్థానమును పొందవలనని కోరుచున్నాడు. ఇది ఆ దేవతలు ఆ మహాముని తపస్సును భగ్నము చేయుటకై అప్సరసలలో 5 ప్రధాన అప్సరసలను నియమించిరి. మన పురాణాల్లో ఉన్నటువంటి జనరల్ గా ఉన్నటువంటి ఇదేనండి.
వాడు తపస్సు చేస్తున్నాడు అని మొట్టమొదటి మనం చదవడం మొదలు పెట్టామో అప్సరసలు వస్తారు. ఇది జనరల్ పాయింట్ అయిపోయింది ఇది. ఎందుకు మరి అప్సరసల్ని ఎందుకు పంపించాలయ్యా? అప్సరసల్ని పంపించకుండా మంచి ఆహారం ఏంటంటే తినటానికి రుచికరమైన ఫలాలు అక్కడ పెట్టి వాసనలు పెడితే చాలు కదా. అప్సరస నీళ్ళని ఎందుకు పంపిస్తావయ్యా నువ్వు? ఇక్కడే ఉంది అసలు ఉన్నదంతా రహస్యం. వాడిని జడగొట్టాలి అని అంటే అప్సరసలు అంటే ఏంటి? విషయ సుఖాలు అమ్మటే వీడు పడిపోతాడు. విషయ సుఖాలు అమ్మటే పడిపోతే అప్పుడు తపస్సు భగ్నం అవుతుంది, మనం బాగా సురక్షితంగా ఉంటాం అని వీళ్ళ యొక్క ఉపాయం అనమాట. అయితే ఏం జరిగింది దీనిలో? ఆ అప్సరసలు మునిని మన్మధునికి వశమగునట్లు చేసిరి. ఆ ఐదుగురు ఆ మునికి భార్యలేరి. ఐదుగురు భార్యలట ఈయనకి. చూసుకోండి, వశమై పడిపోయినాడు, ఇంకేం వల్ల పడిపోయినాడు. అయిపోయింది. ఇంత మహానుభావుడు అందులో వాగి పట్టగొట్ట ఆయన. వాగి పట్టగొట్టుట అగ్ని తపస్సు చేస్తున్నట్ట వలేశాడు, వల్ల పడిపోయినాడు. ఇట్లా అనమాట. ఐదుగురి కొరకు గృహములను సరస్సులోనే పైకి కనబడకుండా ఉండునట్లు ముని తన తప ప్రభావంచే నిర్మించెను. ఎవరి బిల్డింగ్ వాళ్ళదే. మాండకర్ణ ముని తపోబలముచే యవ్వనము పొంది అప్సరసలతో సుఖము. ఈయనప్పుడు ముసలోడు అయిపోయినాడు కదా, మరి ఎప్పుడో చేసుకుని ముసలోడు కాకుండా ఎట్లుంటాడు? తపశక్తి ఉంది కదా, మరి అప్సరసలు కదా, కాబట్టి ఏం చేసిన యువకుడు 25 ఏళ్ల యువకుడుగా తయారైపోయినాడు. 25 ఏళ్ల యువకుడుగా. ఆ అప్సరసలు సంగీతాదులచే నృత్యము చేయడం వల్ల వారు ధరించిన ఆభరణ ధ్వనులచే మనోహరమైన ధ్వని నీటి నుండి వినబడుతున్నది. అదండి లోపల ఈ మాందకర్ని ఎలా ఉన్నాడు? 25 ఏళ్ల కుర్రాళ్ళలాగా ఉన్నాడు. అప్సరసలు వీళ్ళతోటి డ్యాన్సులు వేస్తున్నారు. వీళ్ళు ఈ విధంగా స్టెప్పులు వేసుకుంటూ డ్యూయెట్లు వేసుకుంటూ ఈ పాటలు పాడుకుంటున్నారండి. ఆ సౌండ్స్ వస్తున్నాయండి అని అన్నారు. చూడండి ఎట్లా ఉందో. ఇది అంతయు ఆ ముని తప ప్రభావము అని ధర్మభృతి ముని చెప్పగా రామలక్ష్మణులు ఇది చాలా ఆశ్చర్యం అన్నారు. రామలక్ష్మణులు మాందకర్ని ముని వృత్తాంతముని విని ఆశ్రమ మండలమును చూసిరి. అది కుశలతోనూ నారచీరలతో వ్యాప్తమై బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించుతూ ఉండెను అని చెప్పారు. ఇది ఏమిటి దీనిలోనంటే చివరికి తర్వాత కథలో ఈయన ఏమైనాడో మాందకర్ని ఏమిటో సంగతి తర్వాత చూసుకుందాం. ఇది ఎందుకు చెబుతున్నాడంటే ఈ తపశ్శక్తితోటి ఇంత ఫలితాన్ని అనుభవించవచ్చునని ఒకటి చెప్పడం మనకి దీనిలో. అయితే ఈయన ఇంత తపశ్శక్తిని దేనికి ఉపయోగించాడు అని అంటే విషయ సుఖాలకి ఇచ్చాడు అని అర్థం అవుతున్నది. సంపాదించినటువంటి ఆ ధనాన్ని, తపోధనాన్ని విషయ సుఖాలకి ఖర్చు పెట్టేసేసాడు. ఇదే మనకు మన విశ్వామిత్రుడి విషయంలో పాపం తడవకి నేను పొరపాటు పడుతున్నానే, సంపాదించిందంతా కాస్త కాజేస్తున్నారు ఈ అప్సరసులు అని చివరికి తపస్సు చేసి, ఎలా అంటే తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయన ఆహారం కూడా లేకుండా తపస్సు చేశాడు. ఆహారం లేకుండా కూడా తపస్సు చేశాడు. ఆహారం వచ్చిన తర్వాత ఆ ఇంద్రుడు వస్తాడు ఇంకో వేరే రూపంలో. ఇంద్రుడు అడిగితే పెట్టేస్తాడు. అంటే ఏ స్థాయి కంటే తీవ్రమైనటువంటి తపస్సు చేసి చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. అప్పుడు స్థాయికి అనగా చివరికి ఎవరెస్ట్ శిఖరం అప్పుడు ఎక్కాడు ఆయన. ఈ లోపు అన్ని పాపం చాలా కష్టాలు పడ్డాడు. చాలా అంటే దాని ఉద్దేశం బ్రహ్మర్షిని కావాలని ఉద్దేశం. దానికోసం ఈ అప్సరసలు వెంటబడ్డారు. ఈ అప్సరసలు వాళ్ళందరూ వదిలించుకోవాలంటే నీ యొక్క తపస్సు యొక్క శక్తి నీ మనస్సును లగ్నం చేయడం, జితేంద్రియత్వం ఇదంతా ఉండాలి అని చెప్పడం. అది అట్లా విశ్వామిత్రుడు అంత గొప్పవాడైనాడు. ఈయన సంపాదించుకున్నదంతా కూడా మాందకర్ని ఖర్చు పెట్టేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ పైన దేవతలు ఉన్నారు, అగ్ని మొదలైనటువంటి దేవతలు, పర్వాలేదురా మనం పంపించినటువంటి అప్సరసులు పనిచేశారు, సరిపోయి మన పోస్టులు బాగా నిండిపోయి ఉన్నాయి అని సంతోషించారు అని అనే అర్థం అనమాట. అనగా అర్థం ఏమిటనమాట? ఈ మాందకర్ని విషయ సుఖాల్లోకి వెళ్ళిపోయినాడు అని చెబుతున్నాడు ఇక్కడ. ఇట్లా ఇక ఆ తర్వాత కథలో ఇక్కడ రాముడు సీతాలక్ష్మణులతో ఆశ్రమంలోనికి వచ్చేసేసాడు. అక్కడ ఆశ్రమం ఉంటే ఆశ్రమ ఋషులు రాముని పూజించారు. రాముడు ఋషులచే పూజింపబడుతూ ఆశ్రమంలో కొంతకాలం అక్కడే ఉన్నాడు. మహా అస్త్ర నిపుణుడైన రాముడు తాను పూర్వం నివసించిన ఆశ్రమములకు మరొక పర్యాయం రాక్షస ఉపద్రవం పరిహరించుడికి వెళ్ళెను. ఒక ఆశ్రమంలో 13 మాసములు
ఇది ఒక లెక్క చెబుతున్నాడు. ఈయన దండకారణ్యంలో తిరుగుతూ ఒక ఆశ్రమంలో 13 మాసములు, వేరొక ఆశ్రమం సంవత్సరం, మరొక ఆశ్రమం 4, వేరొక ఆశ్రమం 6 మాసం, ఇంకొక ఆశ్రమం 7 మాసములు. ఈ ఆశ్రమాల్లో అక్కడక్కడ ఇన్ని నెలలు ఉంటున్నాడు అని అంటే అక్కడ రాక్షస సంహారం అని అర్థం అన్నది. ఈయన ఉన్నాడంటే రాక్షసులు భయపడుతున్నారు. రాక్షసులు భయపడుతున్నారంటే ఈ మునులు అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నారు. లేకపోతే వాళ్ళు రోజుకు ఒకళ్ళని తినేవాళ్ళు. అదే ఇక్కడ విశేషం. అందువల్ల ఈయన ఉన్నాడు ఇక్కడ. వేరొక ఆశ్రమం 5 వారములు, ఒకతో 3 వారాలు, ఒకతో 3 మాసములు, ఇట్లా ఈ విధంగా రాముడు అక్కడక్కడ ఈ ఆశ్రమాల్లో ఉన్నాడు. అంటే ఆశ్రమాల్లో ఈ ఆశ్రమానికి ఒక 10 వేల దూరమో ఎట్లా ఉంటుంది అక్కడ దండకారణ్యంలో. అక్కడక్కడ తిరుగుతున్నాడు ఆశ్రమాల్లో. ఎందుకంటే ఈ రాక్షసులను యొక్క బారి నుంచి తప్పించడానికి, ఆ ఋషులను రక్షించడానికి కోసం మొత్తం ఈ ఆశ్రమాలన్నీ తిరుగుతున్నాడు. ఈ విధంగా 10 సంవత్సరముల ముని ఆశ్రమంలో ఆనందంగా కైపిడి ఉన్నాడు. 10 సంవత్సరాలు తిరిగాడు. 14 సంవత్సరాలలో 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా తర్వాత ఏమైంది? ధర్మజ్ఞుడైన రాముడు సీతాలక్ష్మణులతో మరలా సుతీక్ష్ణుని ఆశ్రమంలో రిటర్న్ వచ్చాడు. సుతీక్ష్ణుడి దగ్గర నుంచే కదా మాందకర్ణి దగ్గరికి వచ్చింది. ఈ మాందకర్ణి ఆ ప్రాంతంలో నా ఆశ్రమాలన్నీ దర్శనం చేసుకున్నాడు. మరలా వెనక్కి వచ్చాడు. ఆయన అన్నాడుగా, సుతీక్ష్ణుడు ఏమయ్యా నా దగ్గరికి రావయ్యా మళ్ళీ అన్నాడు కదా, వచ్చాడు. రాముని మునులు పూజించిన ఇట్లుండగా ఒకనాడు రాముడు సుతీక్షణ ముని సమీపంలో ఆసీనుడే వినయపూర్వకంగా అంటున్నాడు, మహాముని తపోనిష్ఠుడైన అగస్త్య మహర్షి. మారుతున్నది కథ, సీన్ రాబోతున్నది. అయిపోయింది ఆ సీన్, కొత్త సీన్ రాబోతున్నది. అందుకని రామాయణ దృశ్యకావ్యం అగస్త్య ముని పేరు వచ్చింది. ఇది ఇక్కడి నుంచి రాను ఎట్లా తీసుకుపోతున్నది అంటే ఆ స్టెప్ పైకి తీసుకుపోతున్నది. అంటే శరభంగముని, సుతీక్షణముని వీళ్ళు దాటిన తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అగస్త్యముని దగ్గరికి పోతున్నాడు. ఇక్కడ ఉన్నదంతా అసలు విషయం అంతా ఇక్కడ ఉన్నది. ఇక్కడ అగస్త్యముని దగ్గర ఈ అగస్త్యముని తపోనిష్ఠుడు అగస్త్యముని మహర్షి ఈ అరణ్యమున ఉన్నాడని ఆయా కథలు చెబుతుంటే విన్నాము. ఈ అరణ్యం మహావిశాలము, ఏ ప్రదేశం ఎక్కడో నాకు తెలియదు. ధీమంతుడైన ఆ మహర్షి పుణ్యాసనం ఎక్కడ ఉందండి మహాముని, నీవు అనుగ్రహించుదు చెప్పండి అని సుతీక్షణుని అడిగాడు. అంటే ఇప్పుడు సీతాలక్ష్మణులతో అగస్త్యమునికి నమస్కరించుడుకు అక్కడికి వెళతానండి నేను, అగస్త్యుడు యొక్క దారి చెప్పండి అని అన్నాడు. మునిశ్రేష్ఠుడైన అగస్త్యమునికి శుశ్రూష చేయవలనని బహుకాలం నుండి నా హృదయంలో కోరిక కలదు. ఇది ఇక్కడ ఒక రహస్యం ఉంటుంది. పరబ్రహ్మం ఏం చేస్తుందంటే ఆయన వెతుక్కుంటూ వస్తాడు. భక్తుడు ఎప్పుడు ఆ భగవంతుడు వస్తాడా, ఎప్పుడు దర్శనం చేసుకుందామా అని తపోనిష్ఠతో అట్టనే ఉంటుంటాడు. ఆ వచ్చినప్పుడు ఆయన అనుగ్రహించడానికి ఆయనే వెతుక్కుంటూ వస్తాడు. ఇదే ఇప్పుడు దీనిలో విశేషం. అందుకని ఆయన అడిగాడు, అగస్త్యుడి యొక్క ఇల్లు ఎక్కడా చెప్పండి అని. అందుకని మనం ఏంటంటే ఆ పరమాత్మ యందు భక్తి శ్రద్ధలుంటే ఆయనే అడ్రస్ పట్టుకొని వస్తాడు అని. ఇట్లా అనమాట. పైకేమో భౌతికంగా ఏంటంటే వాళ్ళని అడిగినట్టు, రామచంద్రమూర్తి పైకి అడిగినట్టు, వాళ్ళు చెప్పినట్టు ఈయనది. కానీ అది కాదు అసలు ఉద్దేశం. తెలిసి ఈయనకి పోతుంటాడు అక్కడికి. పరబ్రహ్మ స్వరూపం కదా, అక్కడ ఒక విశేషం ఉన్నది. అగస్త్యుడి దగ్గర చాలా గొప్ప విశేషం ఉంది, అది రాబోతున్నది. సరే చెప్పండి అని అంటే, సరే వాళ్ళు సుతీక్ష్ణుడు సంతోషంతో, రామ నీవు సీతాలక్ష్మణులతో అగస్త్యుని చెంతకు వెళ్ళుము, నేను కూడా ఈ విషయమే చెప్పదలిచాను. నేను కూడా చెప్పాలను. దైవవశము చేత నీవే ఈ విషయాన్ని అడిగావు. వత్స రామ, అగస్త్యముని నివసించే ఆశ్రమమును నీకు వివరించేది విను. ఈ ఆశ్రమం నుండి దక్షిణ దిశగా 4 యోజనముల దూరము వెళ్ళుము. ఇక్కడ ఒక విశేషం ఉంది. దక్షిణ దిశ, దక్షిణ దిక్కుకు అధిపతి. కొంతమంది అంటుంటారు ఆ నక్షత్రం దక్షిణ దిక్కు వైపు ఉందయా అంటే అగస్త్య నక్షత్రం అని, అగస్త్య దిక్కున ఉంది అని అంటే అది అర్థం. ఆ అగస్త్యుడికి ప్రత్యేకంగా ఆ దిక్కు పేరుతో చెప్పేస్తారు. ఆ దిక్కు అనేటువంటిది ఏమిటంటే అగస్త్యుడు. ఈ దక్షిణ దిక్కుని రక్షించినటువంటి వాడు అగస్త్యుడు. ఇది దీనిలో విశేషం ఉంది. అదే ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే ఆకాశము నుండి దక్షిణ దిశగా 4 యోజనములు వెళ్ళు. 4 యోజనలు 432 మైళ్ళు. అక్కడ అగస్త్యుని సోదరుని సుదర్శనుడు ఆశ్రమం కలదు. ఆ ఆశ్రమం మెట్ట ప్రాంతమున ఉన్నది.
అది పిప్పలి వన ప్రాంతం, అందు అనేక పుష్పములు ఫలములు ఉన్నాయి. అది రమ్యమైన ప్రదేశం, అందు నానా విధములైన పక్షులు ధ్వని చేయుచును. అక్కడ నిర్మలమైన జలములతో కంస కారణవాది పక్షులు ఈ విధంగా అన్నీ ఉంటాయి అని చెప్పారు. కాబట్టి అట్లా వెళ్ళవయ్యా రామ, నీకు అగస్త్యముని దర్శనం జరుగుతుంది అని చెప్పాడు. సరే అయిన తర్వాత ఇక బయలుదేరారు ముగ్గురు. ఎన్ని 432 వేలు నడవాలి, 4 యోజనాలు. అక్కడ వెళుతుంటుంటే మొట్టమొదటి ఎవరి ఇల్లు వస్తుంది? అగస్త్య మహర్షి యొక్క సోదరుడి ఇల్లు వస్తుంది. అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది. ఇక్కడ ఒక విశేషం, ఒక మాట ఉంది లోకంలో. ఎవరి పేరైనా చెప్పాలనుకోండి, ఆ పేరు మనకు తెలియదు అనుకోండి, మన నాయన అంటే వాళ్ళ అన్న పేరు మాత్రం మనకు తెలుసు అనుకుందాం. వాళ్ళ అన్న పేరు మాత్రం తెలుసు, కానీ మనకి ఈయన పేరు తెలియదు. అప్పుడు ఏమనాలి? అగస్త్య భ్రాత అనాలి. అదే అనమాట, ఇది లోకల్లో నానుడి అనమాట. ఇది అన్న పేరు తెలుసు కానీ తమ్ముడి పేరు తెలియదు, కానీ తమ్ముడి దగ్గర ఉన్నాం. అందువలన అగస్త్య భ్రాత ఆశ్రమం ఎక్కడండి అని అడగాలి. అగస్త్య భ్రాతకి పేరుంది సుదర్శనుడు అని. అట్లా ఆ మాటని లోకం ఏ విధంగా అగస్త్యుడి పేరుతోటి చెప్పుకోవాలని ఆ విధంగా. ఎందుకంటే విశేషము, అగస్త్యుని యొక్క అంత గొప్పతనము భ్రాత సోదరుడికి వచ్చిందని అర్థం. అది మా అన్న అంటే ఎవరో తెలుసా నీకు అంటే, అన్న యొక్క గొప్పతనం అంతా వీడి తమ్ముడు తీసుకున్నాడు. అది దీంట్లో రహస్యం. అందుకోసం చెప్పుకుంటారు అనమాట. అగస్త్య భ్రాత ఆశ్రమం. రాముడు సుతీక్షణమునికి నమస్కరించి బయలుదేరాడు. భార్య సీతతోనూ సోదరుడు లక్ష్మణుడితోనూ అగస్త్యాశ్రమమునకు ప్రయాణమైనాడు. రమ్యమైన వనములను, ఎత్తైన పర్వతాలను, సరస్సులను, నదులను చూస్తూ వెళుతూ ఉన్నాడు. సుతీక్షణుడు చెప్పిన మార్గమున ప్రయాణం చేసి పరమ సంతోషంతో లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణ, మహాత్ముడు పుణ్యాత్ముడు అయిన అగస్త్య భ్రాత ఆశ్రమం ఇదే అయి ఉండును. దగ్గరకు వచ్చారు. సుతీక్షణుడి మాటలను అనుసరించి ఇక్కడ పిప్పలి ఫలములచే వంగిన వృక్షాలు ఇవన్నీ అనేకంగా ఉన్నాయి. ఇది తప్పక అగస్త్య భ్రాత ఆశ్రమం. ఈ వనము నుండి పిప్పళ్ళు వెగటు వాసన కలిగి హఠాత్తుగా వస్తున్నాయి. మార్గమున అక్కడక్కడ ఎండిన కర్రలు, వైడూర్యాలు, మాణిక్యములు ఈ విధంగా కనబడుతున్నాయి అని అంటున్నాడు. అగ్ని నుండి వచ్చిన ధూమము వన మధ్యమున కనబడుతుంది. బ్రాహ్మణులు పవిత్రమైన తీర్థాలలో స్నానమాచరించి తాము స్వయముగా తెచ్చిన పుష్పము దేవతలకు అర్పిస్తున్నారు. లక్ష్మణ, సుదీక్షణముని చెప్పిన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే. ఇక పట్టుకున్నాడు. ఇక్కడ అగస్త్య భ్రాత ఆశ్రమాన్ని పట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు, సందేహం లేదు. అగస్త్యుడు పుణ్యకర్మలు చేసినవాడు, లోకహితము కోరినవాడు. ఎంతో విశేషం. అటువంటి వాడు తపస్సు చేత మృత్యువును నిగ్రహించి ఈ దక్షిణ దిక్కును మునులను నివాసయోగ్యముగా చేసిన మహాత్ముడు. ఇక్కడ ఒక విశేషం. ఇది ఏంటంటే, ఈయన జయించింది మృత్యువును జయించాడు. ఎవరు? అగస్త్య మహర్షి. ఇక్కడ విశేషం, ఈ మాటకి విశేషం ఏంటంటే, లలితా రహస్య సహస్రనామాల్లో శ్రీ విద్యా మంత్రాన్ని 12 మంది ఉపాసించారు. 12 మంది ఉపాసించిన వాళ్ళలో అగస్త్య మహర్షి ఒకళ్ళు. ఆ ఉపాసించినటువంటి వాళ్ళందరూ కూడా మృత్యువుని జయించినటువంటి వాళ్ళు. ఆ వాళ్ళు ఏ మంత్రాన్ని ఉపాసించారు అనేటువంటిది కూడా ఉండదు. ఏది? శ్రీ విద్యా మంత్రాన్ని. అందుకని అమ్మవారి భక్తుడు ఎవరు? అగస్త్య మహర్షి. అందువల్లనే అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్రార్చిత. లోపాముద్రార్చిత లలితారామాల్లో వచ్చింది. అనగా ఆమె ఎల్లప్పుడూ భార్య లోపాముద్ర, అగస్త్యుడి భార్య, అమ్మవారిని పూజ చేస్తూ ఉంటుంటుంది. లోపాముద్రార్చిత. అట్లనే పులోమజార్చిత, అక్కడేమో శచీదేవి. అట్లా ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇంద్రుడు కూడా శ్రీ విద్యా మంత్రాన్ని ఆరాధించి ఆయన తన యొక్క పదవిని పొందాడు. అలానే అగస్త్య మహర్షి కూడా శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసించుకొని వింధ్య పర్వతం గర్వం అణిచేసేసి దక్షిణ దిక్కుకు వచ్చాడు. ఇవి అనమాట. ఇది గొప్ప విశేషాలు అగస్త్య మహర్షిలో. ఆయన మృత్యువుని నిగ్రహించినటువంటి వాడు. ఆయన దక్షిణ దిక్కును మునులకు నివాసయోగ్యంగా చేశాడు. దక్షిణ దిక్కులో కూర్చోండిరా అన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి దగ్గరలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా క్షేమంగా ఉంటారు. అది ఎందుకంటే ఆయన తపోశక్తి సంపన్నుడు. రాక్షసులు భయపడతారు ఆయన అంటే. రాక్షసులకు భయం. వస్తున్నాడు వింధ్యపర్వతం. వింధ్యపర్వతం అంతటి వాడు చివరికి వంగిపోయినాడు. వాడు అక్కడ దాకా ఎందుకు?
నహుడు అంతటి వాడిని శపించాడు, ఒరే పోరా నువ్వు పాము అయిపోయి ఉంటారు అన్నాడు. అంతటి గొప్పవాడు. అంటే అగస్త్య మహర్షి అంటే రాక్షసులు కూడా భయం. అందుకని ఆ ప్రాంతంలోకి ఈ రాక్షసులు రారు, అందుకని ఆ దగ్గరలో ఉంటారు వీళ్ళు. అదనమాట. అట్లా అగస్త్యుని యొక్క గొప్పతనం విశేషమైనటువంటి అని చెప్పి అగస్త్య భరత ఆశ్రమం ఇదేనని చెప్పాడు. అగస్త్యుడు పుణ్యకర్మలు చేసినవాడు, లోకహితం కోరినవాడు అని ఈ విధంగా ఆ అగస్త్యుని యొక్క గొప్పతనం చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ అగస్త్యుని యొక్క గొప్ప విశేషంలో వాతాపి ఎల్వల్లో కథ వస్తుంది. అగస్త్యుని గురించి చెప్పేటప్పుడు వీళ్ళిద్దరు ఎటుకుడు వస్తారు, వీళ్ళిద్దరు రాక్షసులు, వాతాపి ఇల్వలులు అనేటువంటి వాళ్ళు. ఈ వాతాపి ఇల్వలు అనే ఇద్దరు రాక్షసులు వీళ్ళు. వీళ్ళిద్దరు ఏమిటంటే బ్రాహ్మణులను చంపి తింటుంటారు వీళ్ళిద్దరు చేసేటువంటి పని. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి చక్కని సంస్కృత భాషలో మాట్లాడుతూ శ్రాద్ధ కర్మకు భోక్తగా బ్రాహ్మణులను ఆహ్వానించేవాడు. ఈ బ్రాహ్మణులు పిలిచేవాడు, ఏమండి మా ఇంట్లో తద్దినం ఉందండి రండి అని. ఆ కాలంలో ఏంటనమాట, తద్దినానికి మాంసం పెట్టేవాళ్ళు. ఏ మాంసం పెట్టేవాళ్ళు అని అంటే జక మాంసం పెట్టేవాళ్ళు. ఎట్లా అనమాట ఈ విధంగా ఈ మాంసాలు తినేటువంటి వాళ్ళు వీళ్ళు, ఈ బ్రాహ్మణులు అప్పటి కాలంలో అనమాట. వీళ్ళు వచ్చేవాళ్ళు అనమాట ఏది శ్రాద్ధకర్మకి. శ్రాద్ధకర్మ భోజనం పెట్టేవాడు. బ్రాహ్మణుడు భుజించిన తర్వాత ఇల్వలుడు వాతాపి బయటకు రమ్ము అని పెద్దగా అరచుతూ, ఆ మాటలు వినిన వాతాపి మేక వలె అరచుతూ బ్రాహ్మణుల శరీరమును చీల్చుకొని బయటకు వచ్చును. అది మేకను పెట్టేవాళ్ళు అనమాట. మేక ఎవడము ఇల్వలుడు మేక అవుతాడు, వాడిని చంపి పెట్టేవాడు, వీడు తినేవాడు, మళ్ళీ బయటకు వచ్చేసేవాడు. ఈ విధంగా చంపుతున్నారు. ఈ కథ మనకు చాలాసార్లు మనం వినేటువంటిదే వాతాపి ఇల్వలుడు. అందుకనే మనం చివరికి రామాయణం చెప్పుకునేటప్పుడు విశేషమైంది పిల్లలకి ఆ ఉగ్గు వస్తు పూర్వకాలం వాతాపి జీర్ణం అని అనుకుంటారు. అంటే వాతాపి అనేటువంటి పెద్ద రాక్షసుడు అంతటి వాడు రాళ్ళు కూడా కరిగిపోవాలి అనేటువంటి భావం అనమాట. అది తిన్నదంతా కరిగిపోవాలని అర్థం. కానీ సరే వాడు చివరికి పెద్దగా అరుస్తూ బయటకు వస్తాడు. ఆ మాటలు విని వాతాపి మేకవలే అరుస్తూ బ్రాహ్మణుల శరీరాలు చీల్చుకొని వస్తాడు. అప్పుడు బ్రాహ్మణులందరూ చచ్చిపోతారు. వారి మాంసములను వాతాపీలు తింటారు. చివరికి బ్రాహ్మణుల్ని తినేస్తారు ఇద్దరిని. తక్షణ అప్పుడు దేవతలు అగస్త్యుని ప్రార్థించారు. అప్పుడు అగస్త్యుడు వారు నిర్వహించిన శ్రాద్ధకర్మ భక్తుడు. అప్పుడు మరి శ్రాద్ధకర్మ చేస్తుంటే, యజ్ఞం చేస్తుంటే మరి అదంతా దేవతలకు కదా వెళ్ళేది, ఇలా వీళ్ళు చేస్తున్నారు ఏమిటని కాబట్టి ఎదుర్కోవాలి. కాబట్టి ఆ దేవతలు అగస్త్యుడిని అడిగారు. అప్పుడు అగస్త్యుడు ఈయన వచ్చాడు, సీన్లోకి వచ్చాడు. ఎప్పుడు మాదిరిగానే వీళ్ళు మేకం చేసేసాడు, వాడిని పెట్టేశారు. అగస్త్యుడు భుజించిన తర్వాత ఇల్వలుడు అంటున్నాడు, వాతాపిని అంటున్నాడు, లోపల ఉన్నాడు వాతాపి మేక రూపంలో. వాతాపి బయటికి రారా అంటున్నాడు ఎప్పుడు మాదిరిగా. అనేటప్పటికి వాడు వాతాపి బయటకు రమ్మా అనేటప్పుడు అగస్త్య మహర్షిని ఇల్వలు చూసి నవ్వుతూ, మేష రూపమునున్న నీ సోదరుడు వాతాపిని జీర్ణం చేసుకున్నాను, అతడు యమలోకంలో ఉన్నాడు, ఇక రాడు అయిపోయినాడు. ఆ పొట్టని అలా చేతితోటి నెవురుకుంటూ వాతాపి జీర్ణం అని అన్నాడు. ఖాళీ అయిపోయినాడు. వాడు సరాసరి యమధర్మరాజు దగ్గరికి సరాసరి టికెట్ తీసుకున్నాడు రా, ఇంకా లేడురా అని చెప్పేశాడు. అనేటప్పటికీ ఎల్వలుడు ఉన్నాడు. ఇక ఎల్వలుడికి కోపం వచ్చింది. మహర్షి పైకి వెళ్ళాడు ఇక ఆయన చంపడానికని. అగ్ని తేజస్సుని అగస్త్య మహర్షి అగ్నితుల్యమైన నేత్రములతో ఎల్వలుని భస్మం చేసేసాడు. ఒక్కసారి అట చూసేసేటప్పుడు కళ్ళలోంచి అగ్ని వచ్చింది, వాడు బూడిదైపోయినట్టు. ఈ విధంగా అగస్త్యుడు బ్రాహ్మణులను రక్షించిన దయామయుడు. ఆయన సోదరుని ఆశ్రమం అగస్త్య భ్రాత ఆశ్రమం ఇదే నుండి అని తెలుసుకున్నారు. ఈ ఆశ్రమం సరస్సులతో వనములతో ఉన్నది. ఇక్కడే ఆయన అగస్త్యుడు శాపం ఒక నియమం చేశాడు. మనకు వేరే దీనిలో ఉన్నది. బ్రాహ్మణుడు ఇది మొదలుగా చేసిన మాంసం తినకూడదు అని ఆయనే చేసింది. బ్రాహ్మణుడు మాంసం తినకూడదు, ఇది నేను నిర్ణయం చేస్తున్నాను అన్నాడు. అలానే శుక్రాచార్యుడు ఒక నియమం పెట్టాడు. ఆయన ఏమిటాడు, బ్రాహ్మణుడు మద్యం తీసుకోకూడదు, కాబట్టి మద్యము మాంసములు రెండు బ్రాహ్మణుడు ముట్టుకోకూడదు అని ఒక ధర్మశాస్త్రంలాగా ఒక జీవో విడుదల చేసేసారు వాళ్ళిద్దరు. అందువలన ఈ రెండు నిషేధం వీళ్ళకి అనమాట. ఇది అట్లా అనమాట ఇది. కాబట్టి హీగ చెబుతున్నారు. సరే అయిపోయింది. ఈ విధంగా వీళ్ళు ఎక్కడికి వచ్చారు, ఈ కథ చెప్పుకున్నారు. ఇంతలో సంధ్యా సమయం, సాయంకాలం రామలక్ష్మణుడు యథావిధి సంధ్య రామాయణంలో ఇప్పుడు 10 సార్లు వచ్చింది. సంధ్య వచ్చింది అనేటప్పుడు సాయంకాలం వచ్చేటప్పటికల్లా రామలక్ష్మణులు గాయత్రి సంఘం కూర్చుంటారు. గాయత్రి మంత్రం అంటే సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు.
సంధ్యావందనం వదిలిపెట్టలేదు వాళ్ళు. ఈ సంధ్యావందనం అనేటువంటిది బ్రాహ్మణుడికి గొప్ప విశేషమైన శక్తి సంపద అనేటువంటిది. సంధ్యావందనం ఎవరైతే చేస్తుంటాడో వాడు చిక్కాడు అనుకుంటే, వాడి దానం ఇచ్చారంటే అప్పుడు మీ ఫలితం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ దానం పట్టుకోవడానికి వీళ్ళందరూ పుట్టలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారో ఎంతమంది సంఘం మనకు తెలియదు. కానీ వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఆ సంధ్యావందనం గాయత్రి మంత్రం చేస్తేనే మనకి ఆ పరిహారం అనేటువంటి జరుగుతుంది. లేకపోతే మనకి ఉపయోగం లేదు. వాళ్ళకేమో కర్మకాండలు కర్మల్లో ఆ ఫలాలను అనుభవించాల్సి వస్తుంది. అందువలన ఏంటంటే ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసించినటువంటి వాడు ఉన్నాడే, ఆయన భార్య ఉన్నదే, ఆయన భార్యకి లలితానామాల్లో కూడా చెబుతుంటారు, బ్రాహ్మణ ముత్తైదువులకి మాత్రమే పశువు కుంకాలు ఇస్తారు, అందరికి ఇవ్వరు. కొంతమంది అడిగారు, నన్ను ఒకళ్ళు అడిగారు, ఏమండి మేము లలిత పై నుంచి కిందకి, కింద నుంచి పై దాకా 96 సార్లు చెబుతామండి, మేము మాత్రం గొప్పవాళ్ళం కాదా, ఇవ్వకూడదా అని. అంటే అక్కడ ఏం లేదమ్మా, దీనిలో విశేషం ఏం లేదు. బ్రాహ్మణుడు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తుంటాడు అనగా ఆయన భార్యకి ఇస్తున్నామంటే ఎవరికి ఇస్తున్నట్టు లెక్క అంటే అర్థం ఆయనకి ఇస్తున్నట్టు లెక్క. అప్పుడు నీ యొక్క ఆ ఫలం అనేటువంటి నెరవేరుతుంది. మరి గాయత్రి మంత్రం అంటే సామాన్యం కాదు. మీరు గాయత్రి మంత్రాన్ని గురించి తెలుసుకోండి చాలు, తెలుసుకుంటే చాలు ఎంత గొప్ప తెలుస్తుంది అని అంటే అప్పుడు శాంతించారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, వాళ్ళు మేమేం ఇంకా తక్కువ అని అడుగుతారు. వాస్తవాన్ని నిజమే, కరెక్టే, బాగా అర్థాలు చెబుతారు, బాగా చెబుతారు, అన్ని బాగానే ఉంది. మీ ఆయన సంధ్యావందనం చేస్తున్నాడా అనేటప్పుడు అక్కడ చిక్కుతారు. అది అట్లా అనమాట. అది అందువలన ఈ ఇక్కడ విశేషం చెప్పేది ఏంటంటే, రామాయణం మనకి చెప్పేది ఏంటంటే సాయంకాల రంగులు సంధ్యావందనం అనేటువంటి చేయండి రా అని చెబుతున్నాడు. అది ఇది రామాయణం చెబుతున్నటువంటి మనకు ఒక ఉపదేశం కూడా అనమాట. అది సరే, సంధ్యను ఉపాసించారు, ఆశ్రమంలోని ప్రవేశించి అగస్త్య భ్రాతకు నమస్కరించారు. అగస్త్య భ్రాత అగస్త్యుల వారి యొక్క తమ్ముడు. అగస్త్య భ్రాత రాముని యథావిధిగా సత్కరించి గౌరవించాడు. రామాదులు కందమూలములు భుజించి ఆ రాత్రి అక్కడనే ఉన్నారు. మరునాడు ఉదయం రాముడు అగస్త్య భ్రాత అనుమతిని కోరి అన్నాడు, మహర్షి, మీ ఆశ్రమంలో రాత్రి సుఖముగా గడిపితిమి, మీకు నమస్కారం. మీ అనుమతిని కోరుతున్నాము. మీ అన్నగారైన అగస్త్య మహర్షిని దర్శించవలనను కోరిక మిక్కుటముగా ఉన్నది, మేము వారి దగ్గరకు వెళ్ళేదము అనెను. అగస్త్య భ్రాత రామునితో, రఘునందన అట్లే వెళ్ళుము అని అగస్త్యుని ఆశ్రమునకు మార్గము చూపాను. రాముడు ముని చూపిన మార్గమును అనుసరించాను. వనవర్ణన. ఈ వనవర్ణన అంటే దారిలో ఉన్నటువంటి అడవిని అంత గొప్ప వర్ణన చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ప్రకృతి వర్ణన అనేటువంటిది వస్తూ ఉన్నది. ఈ ప్రకృతి వర్ణన అనేటువంటి వస్తున్నది ఏంటంటే, నారాయణుడు వస్తున్నాడంటే వెంటనే అనపగామిని వదిలిపెట్టకుండా లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది అని అర్థం. ఇది అనగా ఓం ప్రకృతి అయిన మహా వస్తున్నది అని అర్థం. అది రాముడు వస్తున్నాడంటే ప్రకృతి వస్తున్నది, రాముడు వెంట లక్ష్మీదేవి కూడా వస్తున్నది అని అర్థం. రాముడు వస్తున్నాడంటే లక్ష్మీదేవిని చూస్తూ పోతున్నాడు. అది ఈ ప్రకృతి, ఈ వనం అంతా అనమాట. చూసుకుంటూ ఇంకా ఆయన ఈ వనాన్ని చూసుకుంటూ ఆ మృగాలను చూసుకుంటూ అగస్త్య మహర్షి ఆశ్రమం ఇచ్చడికి దగ్గరలో ఉన్నదని తెలుసుకున్నాడు వెళుతూ వెళుతూ. ఇక అగస్త్య మహర్షి వింధ్య పర్వతం పైకి వృద్ధి పోకుండా ఈ అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం తెలిసిందే. వింధ్య మహర్షి గర్వాన్ని నడిచాడని అనేటువంటిది ఆ విషయాన్ని స్మరించుకున్నాడు. కాబట్టి మహర్షికి అగస్త్య నామం సార్థకమైనది. అగస్త్య మహర్షి, అందుచే ఆ మహర్షి అగస్త్య నామం. ఆ మహర్షి ఆశ్రమం ఇదిగో కనబడుతున్నది. ఈ ఆశ్రమం శ్రమ చెందిన వారికి పరిశ్రాంతము కలిగించును. చూస్తుంటే కష్టపడినటువంటి వాళ్ళకి, ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కాస్త రెస్ట్ తీసుకోవటానికి చాలా హాయిగా ఉన్నది, బాగున్నదే అని అనుకుంటున్నాడు. ఈ ఆశ్రమానికి మనం దగ్గరగా ఉన్నాము. అదుగో వనము నుండి పైకి వచ్చుతున్న హోమ ధూమము. అది ఎత్ర ధూమాహ తత్రాగ్ని అని దేనిలో వస్తుంది, మనకి తర్కశాస్త్రంలో వస్తుంది. ఎక్కడ పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అని. ఇప్పుడు వీళ్ళు పొగని చూశారు, పొగ అంటే అగ్ని ఉన్నది. అగ్ని అంటే యజ్ఞములు చేస్తున్నారు. యజ్ఞములు చేస్తున్నారంటే మహర్షులు ఉన్నారు, అదిగో ఆయన మహర్షి యొక్క ఇల్లు అన్నమాట ఇది అని ఈ విధంగా తెలుసుకొని ఇక ఆశ్రమం
శ్రమ చెందిన వారికి బాగా ఉంటుందని తెలుసుకొని ఇక్కడ నారచీరలు వరుసలుగా చెట్లకు కట్టబడి ఉన్నాయి. వాళ్ళు నారచీరలు ఉతికి ఆరేసుకుని నా చెట్లకు కట్టేస్తే విలాసం ఎండుతాయి, వాళ్ళు కట్టుకోవచ్చు అనమాట. ఇచ్చట ఉన్న మృగములు ప్రశాంతంగా ఉన్నాయి. అనేక పక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. రాక్షసులు ఈ దక్షిణ దిక్కు వైపు చూచుటకు భయపడుతూ ఉంటారు. అది అసలు విషయం. ఈ దక్షిణ దిక్కు ఇటువైపున అమ్మో అటువైన అగస్త్యుడు తినేస్తాడు రమణలో. ఆ వాతాపి ఎల్వలు ఉన్నారే వాళ్ళని కాజేశాడు. వాతాపిని పొట్టలోనే జన్మించుకున్నాడు. ఇల్వలునేమో అట్లా చూశాడు, బూడిదైనాడు. అది కాబట్టి మనం దూరంగా ఉందామనని అగస్త్యుడు అంటే భయం వాళ్ళకి, రాక్షసులకి. అందువలన అక్కడ ఉన్నారు కొంతమంది ఋషులు. ఇక్కడ విశేషం అది. అయితే ఇక్కడ నివసించుటకు కూడా భయపడుతుంది. ఇటువంటి ప్రదేశమే అగస్త్యాశ్రమం. పుణ్యకర్మలు చేయువాడైన అగస్త్యుడు ఇచ్చట నివసించునే ఉన్నాడు. ఈ దిక్కున గల రాక్షసులు వైరము లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారు. రాక్షసులు ఈ దిక్కున గల రాక్షసులు వైరము లేకుండా కూడా, రాక్షసులు కూడా అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పాడు. విశేషం అంటే గొప్ప సామర్థ్యం గల ఈ దక్షిణ దిక్కు ముల్లోకంలో అగస్త్య దిక్కు అని ప్రసిద్ధి చెందినది. దక్షిణ దిక్కుకి వెళుతున్నాను అనగా అగస్త్య మహర్షిని దర్శించడానికి పోతున్నాను అని అర్థం అనమాట. అది ఇది ధ్వనిగద్భితమైనటువంటి అర్థం. ఎక్కడ పోతున్నావా అంటే అదేదో ఉంటుంది అనుకో, దక్షిణ దిక్కు వైపు ఉంటుంది అనుకో, తిరుపతిలో ఎట్లా ఆ మాట చెప్పుకుని నేను దక్షిణ దిక్కు వైపు పోతున్నానండి అని అంటాడు. అనగానే అహో అగస్త్య మహర్షిని దర్శించడానికి పోతున్నావా అంతటి అర్థం వస్తుంది అనమాట. దానికి దక్షిణ దిక్కుకి అగస్త్య మహర్షికి అక్కడ పేరు పెట్టేశారు అనమాట. అట్లా ఈ ఆశ్రమం శోభాయుక్తము మరియు వినయం గల జనులచే సేవింపబడుతూ ఉన్నది. పుణ్యకర్మలు చేసిన వాడు, దీర్ఘాయుర్దాయం కలవాడు, వింధ్య పర్వతము ఆణచినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఆయన యొక్క ఆశ్రమం ఇదే. అగస్త్య మహర్షి లోకముచే పూజింపబడినటువంటి వాడు, సత్పురుషుడు, అంతటి గొప్పవాడు అని వర్ణన చేసుకుంటూ వచ్చాడనమాట. ఆయన నిహితమైన ఆహారం తీసుకుంటుంటాడు అని, ఆయన అసత్యము పలుకువాడు, క్రూరుడు, వంచకుడు, మానవులను పీడించువాడు, కామ ప్రవృత్తి కలిగినవాడు ఈ ఆశ్రమంలో జీవించలేడు. అది ఒక మాట చెప్పాడు. అనగా అర్థం ఏంటి? రాక్షస లక్షణాలు ఉన్నటువంటి వాడు ఈ ఆశ్రమంలో ఉండలేడు అని అర్థం. అది ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాడు కేవలం జితేంద్రియుడు అయినటువంటి వాడే ఉండగలుగుతాడు అని అర్థం అనమాట అని చెబుతూ ఇక ఆ తర్వాత ఇప్పుడు చెబుతున్నాడు. అగస్త్య మహర్షి ప్రభావం అటువంటిది. మహాత్ములైన మహర్షులు ఈ ఆశ్రమం తపస్సిద్ధి పొంది తమ పార్థివ దేహములు విడిచి దివ్య దేహములు ధరించి సూర్యునితో సమానముగా ప్రకాశించుతున్న రథములనెక్కి స్వర్గమునకు వెళ్ళిరి. ఆ మహర్షులు తపస్సు చేస్తూ చివరికి శరీరం వదిలిపెట్టేసి ఆ రథం ఎక్కి అక్కడ సూర్యరథం ఎక్కి సూర్యలోకానికి వెళ్ళిపోతున్నారయ్యా. అంత గొప్పదైనటువంటి ఆశ్రమం ఇది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అని చెప్పుకుంటూ ఇంకా వారికి దేవత్వమును రాజ్యములను దేవతలు ప్రసాదిస్తుంటారు అని చెప్పుకుంటూ ఇక్కడ వచ్చింది. ఇక్కడి నుంచి వస్తున్నది. ఇక్కడి నుంచి చెప్పుకునేటువంటి విశేషం మీద అగస్త్య మహర్షుని గురించి చెప్పాడు. అసలు విషయం ఇప్పుడు వస్తున్నది. లక్ష్మణ, మనం పవిత్రమైన ఈ ఆశ్రమమునకు చేరితమే. నీవు ముందుగా ఆశ్రమములో ప్రవేశించి నేను సీతా సమేతముగా వచ్చినట్లు అగస్త్య మహర్షికి నివేదించుము. అపాయింట్మెంట్ తీసుకో. ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ మనకు హైదరాబాద్లో కూడా అపాయింట్మెంట్ అడుగుతుంటారు. ఏమంటే రావచ్చునా, మరి ఎప్పుడైనా 3 రావచ్చా అపాయింట్మెంట్. అట్లా అనమాట అపాయింట్మెంట్. అప్పుడు ఆ కాలంలోనే అపాయింట్మెంట్ అంటే ఏంటనమాట. దీనిలో ఒక విశేషం ఏంటంటే డైరెక్ట్గా దూసుకొని పోకూడదు. అదే అర్థం. ఏమిటంటే ఒక పద్ధతి, సంప్రదాయం, ఒక పద్ధతి, సంస్కారం నేర్పుతున్నాడు. అది అంటే అడిగి వెళ్ళండి ఏమండి రావచ్చునా అని అడిగిరండి, అంతే కదా అని తలుపులు బార్లుగా తీసుకొని ఆ విధంగా బరాబరా లోపలికి రావకండి, అది మంచి పద్ధతి కాదు అని చెప్పటం మన లోపల. ఇక్కడ రామచంద్రమూర్తి పరబ్రహ్మలు అంటే ఆయన వస్తే ఎవడేమంటాడు, ఎవడు కాదండు. సరాసరి వచ్చాడని అనుకోండి, అయ్యో రామలక్ష్మణుడు వచ్చారు, ఇంకేముంది మనకి, ఇంకంతకన్నా పుణ్యం అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఆయన ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించాలి. అందుకని లక్ష్మణుడితో చెబుతున్నాడు, లక్ష్మణ వెళ్ళి ముందుగా మనం వచ్చామని సంగతి చెప్పురా
అని చెప్పాడు. ముందు అపాయింట్మెంట్ తీసుకో అని చెప్పాడు అనమాట. అట్లా అనమాట ఇది. అలా చెప్పమని అనేటప్పటికల్లా సరే వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఇక్కడ వెళ్ళి రామచంద్రమూర్తి ఏమో ఏదో కొద్ది దూరంలో చెట్టు ఉంది కదా అక్కడ కూర్చున్నారు సీతారాములు. ఈయన మాత్రం వెళ్ళాడు ఆశ్రమం ముందుకి, గేటు దగ్గరికి వెళ్ళాడు. గేటు దగ్గర పోయి రాముడు సీతాలక్ష్మణుడితో అగస్త్యాలలో ఉన్నాడు. ఇక అక్కడి నుంచి ఇక చూసుకో చెబుతున్నారు ఇంకా విశేషంగా. సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమం దగ్గర ఉన్నారు. లక్ష్మణుడు ఆ అగస్త్యాశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ శిష్యుడు ఉన్నాడుగా, గేటు దగ్గర ఉంటాడుగా, ఒక శిష్యుడు ఉంటాడు కదా తలుపు దగ్గర, ఆ శిష్యునితో చేరి ఈ విధంగా అంటున్నాడు. రాజా దశరథో నామ జ్యేష్ఠస్య సుతో బలి రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సఖ సీతయా అన్నాడు. ఇక్కడ చూసుకో ఏ విధంగా చెబుతున్నాడు. మొట్టమొదట దశరథుడు పేరు చెబుతున్నాడు, తండ్రి పేరు. రాజా దశరథో నామ, సరే, జ్యేష్ఠస్య సుతో బలి, జ్యేష్ఠస్య సుతో, ఆయనకు కుమారుడు చాలా బాగా బలవంతుడు, ఆయన పేరు రాముడు. ఆయన ప్రాప్త ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయన మునింద్రష్టం, అగస్త్యముని చూడటానికి, సహ భార్య సీతయ, భార్య అయిన సీతా సమేతంతో వచ్చాడండి. నేను ఎవరంటే లక్ష్మణో నామ తస్యాహం భ్రాత, నా పేరు లక్ష్మణుడు, నేను తస్య ఆ మహారాజుకి ఆ రాముడికి భ్రాత సోదరుణ్ణి, ద్రష్టుమిచ్చామి, చూడాలని కోరిక ఉన్నది నాకు. వాళ్ళిద్దరికి మొత్తం ఆ ముగ్గురికి స్వామివారిని దర్శించాలని కోరికగా ఉన్నదండి అని ఆ ముందు ఆ గేటు దగ్గర ఉన్నటువంటి ఆ ముని శిష్యుడికి చెప్పాడు. ఆ చెప్తే తర్వాత ఏమైంది చూద్దాం. ఇక్కడ గొప్ప విశేషం వస్తుంది. సరే వెళ్ళేసరికి శిష్యుడు చెప్పేశాడు. ఇక చెప్పేసిన తర్వాత ఆ తర్వాత సరే అని అన్నాడు. శిష్యుడు వెళ్ళాడు. అగస్త్యుని గృహ ఎక్కడున్నాడు, ఆయన అగ్నిగృహంలో కూర్చున్నాడు. అగస్త్యుడు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మహర్షి, రాముని రాకను గురించి ఈ విధంగా చెప్పాడు. ఆయనకి ఏం చెబుతున్నాడు, దశరథ మహారాజు పుత్రుడు రామలక్ష్మణులు భార్య సీతతో మన ఆశ్రమమునకు వచ్చిరి. వారు మీ దర్శనార్థం మిమ్మల్ని సేవించుడు వేచి ఉన్నారు. మీ ఆజ్ఞను తెలపండి. ఎప్పుడు మాదిరిగా చెప్పినట్టుగానే చెప్పేశాడు వీడు. ఆ తర్వాత జరుగుతుంది ఏంటంటే, మహాభాగ్యవంతురాయన సీత లక్ష్మణ సమేతుడు రాముడు వచ్చాడని వినిన అగస్త్యుడు పరితిష్ఠి నుండి శిష్యునితో అంటున్నాడు, నా అదృష్టవశమైన రాముడు చిరకాలమునకు నన్ను దర్శనుడిగా వచ్చినాడు. రాముని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. శీఘ్రముగా సీతారాముని లక్ష్మణ సగౌరవముగా ఇక్కడ తీసుకుని రమ్ము. నాకు తెలపకుండానే నీవు ఇక్కడ తీసుకురావాల్సింది ఏమిట్రా, ఇంత ఆలస్యం చేసావు? అసలు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను, రాముడి కోసం ఎదురు చూస్తున్నాను రా నేను. ఇవి ఎట్లా చల్లంగా చెబుతున్నావు నెమ్మదిగా అన్నట్టు మాట్లాడాడు. అనేటప్పటికీ శీఘ్రంగా తీసుకురానేటప్పుడు అగస్త్యుడు ఆ శిష్యుడు మహర్షికి నమస్కరించి అట్లే అని అగస్త్యుడు ఆశ్రమం నుండి బయటికి వచ్చి లక్ష్మణుడితో, రాముడు ఎక్కడున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అయ్యా మీరు రాముడు రాముడు అంటున్నారే, ఎక్కడున్నాడండి రాముడు రాముడు అంటున్నాడు, వెతుక్కుంటున్నాడు రాముడు. అక్కడ ఆర్డర్ ఎట్టబడ్డది. అగస్త్య మహర్షి 4 చివాట్లు పెట్టినట్టు మాట్లాడాడు. ఏమిట్రా ఇంతసేపు ఆలస్యం చేస్తున్నావు అన్నాడు. ఎక్కడున్నాడు రాముడు అనేటువంటి వాడిని సరే చూడటానికి, సరే రాముడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. మహర్షిని దర్శించుటకు రాముడు లోపలికి వెళ్ళవచ్చు రండి, ఆ మహాత్ములకు ఎవరి అనుమతి అవసరము లేదు. ఆయనకి అడ్మిషన్ పాస్ అక్కర్లేదు. ఆయనకి అసలు అడగాల్సిన పని లేదండి. ఆశ్రమం తెలిసింది డైరెక్ట్గా రావాలి. అసలు దానికి ఫుల్ పర్మిషన్ ఆయనకి ఎక్కడే గేటు పడదు అక్కడ. ఆయనకి శుభ్రంగా డైరెక్ట్గా వచ్చేసేయచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది వాడికి, ఆ వస్తున్నది ఎవరో ఏమిటో సంగతి అని అన్నాడు. ఎదప లక్ష్మణుడు అగస్త్య శిష్యునితో ఆశ్రమ ద్వారం వచ్చి సీతారాములు చూశాను. శిష్యుడు సీతారాములకు మహర్షి పలికిన మాటలు సవినయంగా చెప్పేశాడు. చెప్పి యథావిధిగా సత్కరించి ఆశ్రమంలోకి లోపలికి ఆ సీతారామ లక్ష్మణుల్ని తీసుకొని వచ్చాడు. అగస్త్యాశ్రమంలోనే దేవతలందరూ ఉన్నారండి. ఇక్కడ ఒక విశేషం మనకు రాబోతుంది. ఈ ఆశ్రమం ఎలా మిగిలిన ఆశ్రమాలు అన్నిటినీ వర్ణించాల, ఇక్కడ ఈ ఆశ్రమంలో ఒక విశేషం ఉంది చెబుతున్నాడు. ఇందులో ఒక విశేషం కూడా ఉన్నది. రాముడు వచ్చాడు, ఆశ్రమంలో
ఈ దేవతలు అందరూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఎవరున్నారట అంటే ఆ దేవతలు, వివిధ దేవతలు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, అగ్ని, విష్ణు, ఇంద్ర, సూర్య, సోమ, భగ, కుబేర, ధాత, విధాత, వాయు, నాగరాజు, అనంతుడు, గాయత్రి, అష్టవసువులు, వరుణ, కార్తికేయ, ఇంకా యమధర్మరాజు. వీరి స్థానంలో రాముడు దర్శించుతూ ప్రవేశించింది. వరుసగా చూస్తూ ఉన్నాడు. వీళ్ళ బొమ్మలన్నీ చూస్తూ ఉన్నాడు. ఈ దేవుళ్ళ బొమ్మలన్నీ చూస్తున్నాడు. అని వాళ్ళు అనుకుంటారు, అయ్యా నమస్కారం లోపల అనుకుంటారు. పరబ్రహ్మ స్వరూపం కోసం మేము ఎదురు చూస్తున్నాం, స్వామి వచ్చావు కదా అని లోపల నమస్కారం చేసుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళని దర్శనం చేసుకున్నారు. సమస్త పైకేమో దేవతలందరినీ దర్శనం చేసుకున్నాడని, లోపల అంతరార్థం ఏంటో అందరికన్నా సుప్రీం ఎవరంటే పరబ్రహ్మం. పరబ్రహ్మం కిందనే అందరూ ఉంటారు. ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నందుకు వాళ్ళ యొక్క విశేషం, వాళ్ళ సంతోషం కూడా అర్థం. సరే, దర్శనం చేసుకున్న తర్వాత అగస్త్యమని శిష్యగణాలతో రామునికి ఎదురు వచ్చేసాడు. రాముడు దూరం నుండి మహర్షిని చూసి లక్ష్మణ ప్రజ్వలించుచున్న తేజస్సుతో ప్రకాశించున్న మహర్షియే అగస్త్య మహర్షి. చూసుకో, అగ్నిలాగా వెలిగిపోతున్నాడు అని అంటున్నాడు ఆ అగస్త్య మహర్షి. లక్ష్మణుడితో చెబుతున్నాడు, ఈ మహాత్ముడు తపస్సులకే నిధి. మహర్షి చెంతకు రాగానే రాముడు పాదాభివందనము చేసి నమస్కరించి, ఇది అర్థం. అగస్త్య మహర్షికి పాద నమస్కారం చేశాడు. ఇది విశేషం. ఇది పరబ్రహ్మము ఎంత చూశాడో చూశారా మరి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ. ఇక్కడ కూడా ఒక విశేషం ఏంటంటే ఆయనకి నమస్కారం చేస్తున్నాడనంటే అద్వైతం కూడా. ఇక్కడ పరబ్రహ్మం ఒకటే, అగా తత్వమసి. ఈ మన చాందోక్యంలో తత్వమసి వచ్చింది. ఆ తత్వమసిని ఇక్కడ మనం అన్వయం చేసుకోవాలి. తత్వమసిని అనగా నువ్వే నేను, నేనే నువ్వు అనేటువంటిది, భేదం అనేటువంటిది ఉండదన్నమాట. అది నమస్కారం సీతాలక్ష్మణుడితో మహర్షి ఎదుట నిలబడ్డాడు. అగస్త్య మహర్షి రాముని సగౌరవంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి ఆసనము ఉదకములు సమర్పించాడు, మంచినీళ్ళు ఇవ్వటం. ఈ సంప్రదాయం మనకు పూర్వకాలం ఉంది. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఏమండి మంచినీళ్ళు తీసుకోండి, ముందు మంచినీళ్ళు ఇస్తారు. పూర్వకాలం పల్లెటూళ్ళు అంతే. ఇప్పుడు కూడా టౌన్స్ లో ఉంది. అంటే టౌన్స్ లో ఉంది అని అంటే ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూసే వాళ్ళు, మన వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇంతవరకు. ఇక ఆ తర్వాత వీళ్ళు దాటిపోయిన తర్వాత అసలు ఏమేమి ఉండవు అనుకోండి అవన్నీ. అదేనమాట, ఉదకములు మంచినీళ్ళు ఇవ్వాలి. తర్వాత అగస్త్యుడు అగ్నిహోమములు ముగించుకొని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వానప్రస్థ భోజనం అతిథులకు పెట్టాడు. వానప్రస్థ భోజనం అంటే వనంలో ఉన్నప్పుడు ఏ భోజనం తినాలో అదే పెట్టాడు. ఏమిటి, తెలగపిండి, పండ్లు, కందమూలాలు ఏముంటాయో అవి పెట్టేసేసాడు. అగస్త్యుడు తన ప్రక్కనే అంజలి ఘటించి ఉన్న రామునితో అంటున్నాడు, రామ, ముందుగా అగ్నిహోమం చేసి పిమ్మట అతిథులకు అర్ఘ్యమిచ్చి పూజించాలి. అట్లుగాక మరొక విధంగా చేసిన అసత్య సాక్ష్యం చేసిన వాడు లోకంలో తన మాంసం తానే తిన్నవాడు అవుతాడు, తనకు తానే తిన్నవాడు అవుతాడు. కాబట్టి రామ, నీవు సర్వలోకములకు రాజువు, నీవు ఎదురుగా పరబ్రహ్మాన్ని ఉన్నావు, ఈ ధర్మాన్ని పాటించానని చెప్పటం. అది నువ్వు వచ్చావు కదనని అవన్నీ వదిలేసేసి, ఆ పనులన్నీ వదిలేసేసి నీతో మొత్తం చెప్పుకుంటూ కూర్చోలే, ఒక ధర్మాన్ని పాటిస్తున్నాను. అలా పాటిస్తేనే రామచంద్రమూర్తి సంతోషిస్తాడు. అది పరబ్రహ్మం యొక్క లక్షణం. అందుకని ముందుగా అట్లుగాక ఈ విధంగా చేశాను. అగ్నిహోమం చేసిన తర్వాత అతిథులను అర్ఘ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమిటనమాట, ఇక నీతో మాట్లాడటం ఇవన్నీ. నీవు సర్వలోకములకు రాజు, ధర్మాచరణశీలుడు, మహారథుడు, పూజనీయుడవు, మాన్యుడు, అటువంటి నీవు మాకు ప్రియ అతిథివి అని పలికి రామునకు ఫలములు, పుష్పములు, కందమూలాలు ఇంకను ఇతరములైనవి తన కోరిక తీరునట్టు సమర్పించి పూజించి ఇట్లు పలికి, పురుష శ్రేష్ఠ రామ, ఈ మహాధనస్సు ఇక్కడ ఉందండి. మొత్తం ఈ 10 పేజీలు ఎందుకు అసలు సంగతి ఇప్పుడు వస్తున్నది. అసలు విషయం ఇక్కడ ఉంది. ఏమిటంటే ఆ అగస్త్యుడి దగ్గర ఏమున్నదంటే విష్ణు ధనుస్సు ఉంది ఆయన దగ్గర. మహాధనుసు విష్ణు చాపం. ఇది బంగారంతో రత్నములతో అలంకరింపబడినది. దీనిని విశ్వకర్మ నిర్మించాను. సూర్యుని వలె ప్రకాశించిన ఈ ఉత్తమ బాణం, ఒక బాణం ఉంది అమోఘము, దీనిని బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. ఈ రెండు ఇంతగా అసలు విషయం ఏంటంటే రాముడి కోసం వాళ్ళు ముందే
తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. రాముడు వస్తాడు, ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఒకటి జరగాలి, అందుకని వాళ్ళే తీసుకొచ్చి ఈ పనిముట్లు ఇక్కడ పెట్టేశారు. అది ఇక్కడ ఎక్కడ పెట్టాలి అంటే అగస్త్యుడి దగ్గర పెట్టాలి. అందరి దగ్గర పెడితే ఎట్లా అవి, ఎందుకంటే దాన్ని తట్టుకోలేరు వాటిని. అగస్త్యుడి దగ్గర పెట్టారు. అగస్త్యుడి దగ్గర ఉన్నాయి. దీన్ని బ్రహ్మదేవుడు ప్రసాదిత అగ్ని వంటి బాణముతో నిండి ఉన్న ఈ అక్షయ తూణీరములు, ఇక్కడ అక్షయ తూణీరము, క్షయము కానిది అనగా ఆ తూణీరంలో ఒక బాణం తీసాడు అనుకోండి, ఒక బాణం తగ్గాలిగా, 100 బాణాలు ఉండాలండి, కాబట్టి వాడికి 99 ఉండాలో కాదు, ఎప్పుడు 100 ఉంటాయి. అది అక్షయ తూణీరములు. సువర్ణాలంకృతమైన ఈ ఖడ్గం, అది విశేషం. సువర్ణాలంకృతమైన ఈ ఖడ్గమును ఇంద్రుడు ప్రసాదించాడు. ఖడ్గము, తర్వాత బాణము, ధనుస్సు ఇవి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో ఇప్పుడు రామ, పూర్వం విష్ణువు ఈ ధనుస్సును ధరించి రాక్షసులను సంహరించి దేవతలకు ప్రకాశించుతున్న లక్ష్మిని ప్రసాదించాడు. ఆశ్రితులను కాపాడువాడా రామ, ఇంద్రుడు వజ్రాయుధము ధరించినట్లు నీవు ఈ ధనుర్బాణములను ఖడ్గమును ధరించి రాక్షసులను జయించి జయమును పొందుము, వీటిని స్వీకరించుము అని శ్రేష్టములైన ఆయుధములను రామునకు సమర్పించెను. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏందో ఆ ఉత్తరకాండలో వస్తుంది. అదేంటో ఇక్కడ చెబుతా. ఏమిటంటే ఇక్కడ విశేషం ఏమిటంటే, పూర్వము విష్ణువు ఈ ధనుస్సును ధరించి రాక్షసులను సంహరించి దేవతలకు ఈ రాజ్యాన్ని మహాలక్ష్మి సంపాదించారు. ఏమిటంటే రామాయణానికి ముందు రాక్షసులు ఉన్నారు. రామాయణానికి ముందు అంటే రామచరిత్ర ఇవన్నీ ఉన్న వీళ్ళందరికన్నా ముందు రాక్షసులు ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే, అసలు సంగతి కథ అంతా మొదలు పెట్టుకుంటే, ఇప్పుడు కాస్త ఈ కథను కాస్త పక్కన పెట్టుకుని అసలు విషయం మూలంలోకి వెళ్ళిపోదాం. ఏమిటంటే విశ్రవసు ఉన్నాడు. ఆ విశ్రవసు యొక్క కుమారుడు రావణాసురుడు, తర్వాత కుంభకర్ణుడు, ఇట్లా విధంగా నలుగురు అనేటువంటి విషయం మనకు తెలిసిందే. ఇది వీళ్ళు ఎవరనంటే విశ్రవసుకి కైకసికి పుట్టినటువంటి వాళ్ళు. కైకసికి, ఈ కైకసి అనేటువంటి ఆమె ఎవరనంటే రాక్షసుల్లో మాలిని, సుమాలిని అనేటువంటి మహానాయకులు ఉన్నారు రాక్షసులు, వాళ్ళ సోదరి. ఇది సరే, ఏమైందనంటే అంత క్రితము ఈ రాక్షసులకి విష్ణువుకి యుద్ధాలు జరిగిందంటూ విష్ణుమూర్తి యొక్క పరాక్రమానికి తట్టుకోలేక ఈ రాక్షసులందరూ పాతాళానికి పరిగెత్తారు. వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోయినారు. ఇంకా లేరు కాబట్టి సరిపోయింది. ఇక విష్ణుమూర్తి ఏం చేశాడు, ఆ ధనుస్సుతో యుద్ధం చేశాడు కదా, ఆ ధనుస్సును విశ్వకర్మ బ్రహ్మ దగ్గర అట్టుపెట్టాడు, లేకపోతే తయారు చేశాడు. మొత్తం మీద ఏదైనా సరే ఆ ధనుస్సు మళ్ళీ ఎక్కడికి చేరింది, అగస్త్యుడి దగ్గర చేరింది. ఆ ధనుస్సు, విష్ణుమూర్తి ధనుస్సు అగస్త్యుడి దగ్గర చేరింది. అక్కడికి సరే ఇంతమంది చేరింది, సరే అట్టు పెట్టుదాం. సరే వీళ్ళు పాతాళానికి పోయినారు. వీళ్ళెవరు, ఈ మాలిని, సుమాలిని, వీళ్ళందరూ బ్యాచ్ అంతా, రాక్షస బ్యాచ్ అంతా వెళ్ళిన తర్వాత ఏం చేశారనంటే, వీళ్ళు వాళ్ళ సోదరి అయినటువంటి కైకసి ఉంటే కైకసిని ఏం చెప్పారంటే, నీవు విశ్వవసుడి దగ్గరికి వెళ్ళి విశ్వవసుడి దగ్గర చేత నీవు మంచి బలవంతులైనటువంటి కుమారుని పొందుము అని చెప్పారు. ఆమెని అంటే వాళ్ళ సోదరికి చెప్పారు, చెల్లెలకి చెబితే ఈమె పోయింది. ఈమె పోయి ఆ విశ్వవసు దగ్గరికి పోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా ఈమె తన కోరిక అంతా చెప్పుకుంటూ ఉంది. ఆ విశ్వవసు అన్నాడు, ఇప్పుడు సంధ్యా సమయం మంచిది కాదమ్మా అని అన్నాడు. అనంటే ఈమె వినలేదు. దాని ఫలితంగా ఏమిటనంటే రాక్షసులు పుట్టారు. ఆ సంధ్యా సమయం అయిన తర్వాత విభీషణుడు పుట్టాడు. కాబట్టి విభీషణుడు వాళ్ళ నుంచి పక్కదారు పట్టాడు అనమాట. ఇది సరే, పుట్టారు, బాగానే ఉంది, అట్లాంటి పెడదాం. వీళ్ళున్నారు రావణాసురుడు వీళ్ళున్నారు. ఈ రావణాసురుడు తండ్రి దగ్గర అంటే ఎవరు, విశ్వవసు దగ్గర వేదాలు ఇవన్నీ నేర్చుకుంటూ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొంతకాలానికి ఒక రోజున కుబేరుడు అంటే విశ్వవసు యొక్క పెద్ద భార్య కుమారుడు కుబేరుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, లంకలో నుంచి వచ్చాడు. ఆ లంకలో నుంచి ఎట్లా వచ్చాడు అయ్యానంటే పుష్పక విమానం వేసుకొని వచ్చాడు. పుష్పక విమానం వేసుకొని వచ్చి
ఆ తండ్రి దగ్గరికి నమస్కారం చేసుకొని పోతున్నాడు. అంటే ఏంటి, లంక ఆయనకి రాజ్యం, లంకా రాజ్యం ఎవరిది? కుబేరుడిది. అయితే అది ఎట్లా వచ్చింది అంటే, ఈ విశ్రవసువు పెద్ద కొడుకు ఈ కుబేరుడు. అంటే ఇంకప్పటికి రావణాసురుడు వీళ్ళు ఎవరు పుట్టలేదు అప్పటికి. అప్పుడు ఏమన్నాడనంటే, తండ్రి ఏం చెప్పాడంటే, ఒరే నువ్వు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయరా, ఆయన ఏదైనా కోరికలు ఇస్తాడు అని అంటే. సరే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి బ్రహ్మదేవుడు వచ్చాడు. సరే మనోడా ఏం కావాలి అని అన్నాడు. నాకు ఏదైనా చూపించి ఉద్యోగం అని అన్నాడు. సరే అంటే లంక ఉన్నదిరా, ఆ లంక ఇస్తున్నాను. ఈ లంకలో సమస్తమైనటువంటి యక్షులు అందరినీ అక్కడ చేరుస్తున్నారు. యక్షులు ఎక్కడెక్కడ ఉన్నారు యక్షుల్ని యక్షరాజుగా ఉండి అక్కడ పరిపాలించు. నువ్వు పరిపాలించడానికి, నువ్వు తిరగటానికి ఇదిగో నా దగ్గర ఒక విమానం కూడా ఉంది. ఆ విమానం కూడా ఈ విశ్వకర్మ తయారు చేసి ఇచ్చాడు నాకు, ప్రజెంట్గా ఇస్తున్నాను, తీసుకో, అక్కడ బయట ఉండరా అని అన్నాడు. అంటే ఒక రాజ్యం ఇచ్చేసాడు మనవడికి, ఎవరు? బ్రహ్మదేవుడు. అక్కడ ఉండరా అన్నాడు. కొడుకు ఎక్కడ ఉన్నాడు? విశ్వవసు ఇక్కడ భూలోకంలో, ఇక్కడ ఈయన ఒక చోట ఎక్కడ కూర్చున్నాడు, ఏం తపస్సు చేసుకుంటూ ఆశ్రమం ఇల్లు ఉన్నాడు. సరే అయిపోయింది. ఒక రోజున కుబేరుడు ఆ విమానం వేసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇదంతా రావణాసురుడు చూశాడు. చూసి రావణాసురుడు అని అంటే ఏంటి, రాక్షస స్వభావంతో పుట్టాడు కదా. కాబట్టి రాక్షస స్వభావంలో ఏముంటుందంటే మొట్టమొదటి అసూయ ఉంటుంది. కాబట్టి ఏమని అనుకున్నాడంటే, ఎట్టైనా సరే కొట్టేసేయాలి వీడి దగ్గర నుంచి అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, వెళ్ళాడు. ఎక్కడ? లంకలోకి వెళ్ళాడు. లంకలోకి వెళ్ళి తండ్రి ఆస్తి ఇద్దరు, అప్పుడు అంటాడు కుబేరుడు, మంచిగా మాట్లాడాడు. ఒరే మన ఇద్దరు పరిపాలించుకున్నారా, మా నాన్న ఆస్తి, కాబట్టి నువ్వు కూడా ఉండరా, ఏం పర్వాలేదు అంటే. అదేం కుదరదు, నువ్వు ఇంతకాలం నుంచి నువ్వే తింటున్నావు మొత్తం, నేను తినేసేయాల్సిందే, మొత్తం నాదేనన్నాడు. అనేటప్పటికి కుబేరుడు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. చూడు తమ్ముడు చూసుకో, వీడేందుకు గందరగోళం చేస్తున్నాడు అని అన్నాడు. ఒరే వాడు చెప్పిన వాడు వినేవాడు కాదురా, వాడితో ఎందుకు లేదు, తగు దుష్టుడు దూరంగా ఉండు, నీకు అలకాపురం ఇస్తున్నాను, నీ బ్యాచ్ మొత్తాన్ని తీసుకొని, నీ విమానం తీసుకొని, ఏంటి నీ దగ్గర బ్యాచ్ ఉన్నారు యక్షులందరినీ తీసుకొని అలకాపురం ఉంది, అక్కడ పోయి కూర్చోరా, హిమాలయ పర్వతాల్లో అక్కడ అక్కడ పోయి కూర్చోరా, మన ఇంకో ప్లేస్ ఉంది అనేటప్పటికల్లా ఈ లంక ఖాళీ చేసుకొని కుబేరుడు అక్కడ పరిగెత్తాడు. లంక ఖాళీ అయిపోయింది. లంక ఖాళీ కాగానే ఇక ఇప్పుడు ఈ రావణాసురుడు యొక్క మేనమాలు ఉన్నారు, మాలి సుమాలి ఉన్నారుగా, వీళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ రాక్షస బ్యాచ్ బయటకు వచ్చింది. ఈ రాక్షస బ్యాచ్ వేసుకొని రావణాసురుడు లంకలో కూర్చున్నాడు. ఇప్పుడు లంక ఎవరితోటి ఉన్నది? రాక్షసులతో ఉన్నది. ఈ రాక్షస బ్యాచ్ తోటి ఉంది. ఇదే అనమాట. ఈ రాక్షసులు వాళ్ళ చుట్టాలు, అన్నల తమ్ములు, అప్పలు చెల్లెళ్ళు అంటారే, వాళ్ళందరితో నిండిపోయింది. నిండిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఈ గందరగోళం చేస్తున్నారు. ఏమిటంటే వీళ్ళు వ్యతిరేకం, బ్రాహ్మణుడు చేసేటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకం. అది ఏమిటంటే, వాడు తపస్సు చేసుకుంటూ ఉంటుంటే శక్తి సంపాదిస్తాడు. శక్తి సంపాదిస్తే వాడు వాళ్ళని బుడిద చేస్తాడు. యజ్ఞయాగాది కర్మలో తపస్సులు చేసుకుంటున్నాడు అనుకోండి, శక్తి సంపాదిస్తాడు. వాడు మనల్ని బూడిద చేసేస్తే ఎట్లా? కాబట్టి వాడిని తపస్సు చేయకుండా చేయాలి, యజ్ఞయాగాదులు చేయకుండా చేయాలి. అట్లా ఉంటే మనం హాయిగా క్షేమంగా ఉంటాము. అది ప్లాన్. అందుకని వాళ్ళు తపస్సులు చేస్తుంటే చెడగొట్టడం, యజ్ఞాలు చేస్తుంటే చెడగొట్టడం, ఈ పనులు చేస్తున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళని తినేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి. ఇది దేనికి విరుద్ధం? వేదానికి విరుద్ధం. వేద ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు ఈ రాక్షసులు చేస్తున్నారు. కాబట్టి వేదాన్ని ఉద్ధరించాలి గనక, వేదాన్ని ఉద్ధరించాలనేటువంటిది ఎవరికి? అందరికీ ఉండాలి. కానీ వేదోద్ధారకుడైనటువంటి అసలు పరబ్రహ్మ ఉన్నాడు, ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగివచ్చి వేదాన్ని ఉద్ధరించడం కోసం, అందుకనే వేద ప్రాచేత సాసి సాక్షాత్ రామాయణాత్మన అనేటువంటిది మొట్టమొదటి మనం చెప్పుకుంటాం. అందువల్ల ఆ వేదాన్ని ఉద్ధరించాలి. ఇప్పుడు ఈ ఋషులు వీళ్ళందరూని రక్షించకపోతే వేదం అనేది ఉండదు. కాబట్టి వేదాన్ని ఉద్ధరించాలి గనక రామచంద్రమూర్తి ఈ విధంగా వచ్చాడు. అది దీనిలో ఉన్నది. ఇప్పుడు రాక్షస సంహారం అయిపోతే
వేదాన్ని ఉద్ధరించినట్టు పూర్తిగా అవుతుంది. అదే అక్కడ విశేషమైనటువంటిది అనమాట. అందుకోసం అనమాట ఇదంతా జరుగుతున్నది అసలు మూలం. సరే, ఈ విధంగా ఆ అగస్త్య మహర్షి బాణము, ధనుస్సు ఇవన్నీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఏమిటి, దీని యొక్క చరిత్ర ఏమిటి, ఇక్కడనే ఉంది అసలు విశేషం. వీటితోటి వీటితోటి ఈయన ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి ఏమిటి 14,000 మంది రాక్షసులు, కరదూషణాదులు, వాళ్ళని చంపేశాడు. అంటే రావణాసురుడి యొక్క ఒక భుజాన్ని నరికేసినట్టు లెక్క. అంటే రావణాసురుడికి దక్షిణ దిక్కు వైపు వాడికి పవర్ లేదు. ఇప్పుడు కేవలం లంక వరకే వాడికి పరిమితమైంది. ఈ దక్షిణ దిక్కులో ఉన్న రాక్షసులందరూ ఖాళీ అయిపోయినారు. ఇదంతా సిఐడిఎల్ ద్వారా ఆ రావణాసురుడు అంతా తెలుసుకుంటున్నాడు. సరే, నా దేశం నాది, నాకు ఉందిలేరా అనుకుంటున్నాడు వాడు. ఇది పోయింది దండకారణ్యం ఎవరిది, వాళ్ళ వాళ్ళ పెంతల్లి కొడుకుది. వాడెవడు కరదూషణాడు. పోతే పోయినారులే వాళ్ళు, నాకు నేను బాగున్నానుగా, నా లంక నాది బాగుంది కదా అని అనుకున్నాడు. అంతేగాని ఈయన వరుసగా వస్తున్నాడు రా, ఇక పోయింది నువ్వే మిగిలింది అని అనుకోడా బాబు. ఎవరు, రావణాసురుడు. ఇక్కడ పూర్తి చేశాడు, ఇక్కడ క్లియర్ చేసేసుకున్నాడు. అనగా ముందు వెళుతుంటే దారి మనం క్లియర్ చేసుకోవాలి కదా, అంత దూరం వెళ్ళాలంటే ముళ్ళు ఉంటే ఎట్లా, అందుకని ముళ్ళనన్నింటినీ తొలగించుకుంటూ అక్కడికి చేరారనమాట. అట్లా అనమాట ఇది, అలా అనమాట ఇది అని ఈ విధంగా చెబుతూ, ఈ విధంగా అగస్త్యుని గురించి చెబుతూ అగస్త్య రాముల యొక్క సంభాషణ ఇక్కడ జరుగుతూ ఉంటుంటుంది అనమాట. ఇక్కడ అగస్త్య రాముల యొక్క సంభాషణ, అగస్త్యుని వచనములు, అదే జటాయు దర్శనము, తర్వాత పంచవటి పంచవటి నిర్మించుకోవటము. ఆ తర్వాత విశేషం ఏమిటంటే ఒక్క విశేషమైనటువంటిది వస్తుంది, అన్నిటికన్నా గొప్పది. దీనిలో ఏ సర్గలోనంటే 16వ సర్గలో వస్తుంది. ఇదే ఒక్క విశేషమైనటువంటిది. ఇది చెప్పి తర్వాత ఇది పాఠం చెప్పుకుందాం. ఏమిటంటే దీనిలో గోదావరిలో స్నానం చేసి వస్తున్నారు వాళ్ళు, సీతారామ లక్ష్మణులు వస్తుంటే వాల్మీకి మహర్షికి ఎలా కనపడ్డారని అంటే లక్ష్మణ స్వామి నంది వాహనంగా కనపడ్డాడు. సీతారాములేమో, సీతేమో పార్వతి మాదిరిగా, రాముడే శివుడి మాదిరిగా కనపడ్డారు. వాళ్ళు వస్తున్నారు ఇలా, ఈ విధంగా కనపడ్డారు. అంటే ఏంటి, పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. అట్లా ఉందని వర్ణించారు. సరే, అయితే నేనేం చేశానంటే భద్రాచలంలో ఇప్పుడు సుమారు 7 ఏళ్ళు అయింది రామాయణం ఉపన్యాసం చెప్పా. భద్రాచలం రామాయణ ఉపన్యాసం చెప్పాను. ఆ చెబితే ఇదే చెప్పాను. చెబితే అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఉన్నారే, వాళ్ళు ఒప్పుకోలే. రాముణ్ణి శివుడు అంటారా మీరు, రాముణ్ణి శివుడు అంటారా, అక్కడ ఉంది కదండి దానిలో అది అని అంటే వాళ్ళు ఏదో విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా అనమాట. కానీ అతికేటట్లేదు. ఎందుకనంటే రాముడు ఇక్కడ పరబ్రహ్మము అంటే అద్వైతము, శివాయ విష్ణురూప శివరూప విష్ణువే, అంతేగాని అక్కడ భేదం అనేటువంటిది లేదు అని వాల్మీకి రామాయణంలోనే చెబుతున్నాడు. అటువంటిప్పుడు రాముడు వేరు, ఆయన వేరు, ఈయన వేరు అని చెప్పుకోవడం కుదరదు. అసలు అద్వైతం కదా దీనిలో, ఎట్లా అనమాట. అందుకని ఇక్కడ మనకి మంచి పట్టు ఎక్కడ దిక్కుతుందనంటే ఈ శ్లోకం దగ్గర దిక్కుతుంది. అనగా రామాయణము అద్వైతము ఈ శ్లోకం దగ్గర చిక్కుతుంది శుభ్రంగా. అట్లా అనమాట. అది గొప్ప విశేషం, రేపు వస్తుంది అనమాట. ఆ వివరణ చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. బాలాజీ కట్టేసి. నమస్తే గురుగారు. కట్టేసాడా? కట్టేస్తున్నాను గురుగారు. కట్టేసి. నమస్తే గురుగారు. మంచిదమ్మా. అలానే
అలానే ఇవాళ మీకు చూశాను. ఒక చిన్న విషయం గురువు గారు. అది కట్టేసి